హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు నేను మూరి మిక్చర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మూరి మిక్చర్కి కావాల్సినవి అన్నీ తెచ్చుకుని ప్రిపేర్డ్గా పెట్టుకున్నాము. దానికి ముందు నెయిల్స్ అయితే కట్ చేయాలి. యాక్చువల్లీ ఆరు పుట్టినప్పటి నుంచి నెయిల్స్ అయితే ఉంచట్లేదు, ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నాను. బట్ ఈ మధ్యన టైం ఒక 2-3 వీక్స్ టైం దొరకక ఇంకా అయినా తొందరగా గ్రోత్ అయిపోతున్నాయి హెయిర్. ఎందుకంటే కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదా, మినిమం 6 months వేసుకోవాలి కాల్షియం ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్. సో నెయిల్స్ కట్ చేసుకుని మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుని మంచిగా ప్రిపేర్ చేద్దాం. నిన్నే నెయిల్ పాలిష్ వేసుకున్నాను. యాక్చువల్లీ ఇది చూసారు కదా, ఈ కాటన్ క్లాత్స్ చూసారు కదా. సో ఆ కాటన్ క్లాత్స్ ఏంటంటే జనరల్గా ఆరుకి 24 hours డైపర్సే కాకుండా ఏం చేస్తుందంటే మమ్మీ మార్నింగ్ అంతా కాటన్ క్లాత్స్ వేసి ఉంచేస్తున్నాము, నైట్ డైపర్స్ వేస్తున్నాం అనమాట. కొంచెం మరీ బేబీగా అలా మగ్గిపోకుండా ఉండడానికి, మగ్గడం టైట్ అయి అలా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి అలా చేస్తున్నాం. ముందుగా మరమరాలు ఒక గిన్నె వేసుకుంటాం. ఉల్లిపాయలు పచ్చద్దాం. ఎంత బాగా వస్తున్నా తెలుసా, నేను అసలు ఉల్లిపాయలు కొయ్యడం సరిగ్గా రాలేదు, బట్ నేను మామూలుగా అయితే బాగా కోస్తాను. ఇలా చండాలంగా కాకుండా కొంచెం మంచిగా కోసుకోండి. నాకు రావట్లేదు, చాలా గ్యాప్ వచ్చేసింది. మా ఆయన గారు నేను చేసిన బెండకాయలు, దొండకాయలు పాపం ఎలాగున్నా ఏమైనా ఉప్పున్నా పసుపు ఏం కారం ఉన్నా అలాగే తినేవారు పాపం కొన్నేళ్ళు. బట్ బాగానే ఉండేదాన్ని. ఓన్లీ మా ఆయన గారికి నాకు నచ్చుతాయి అంతే, ప్రపంచంలో ఇంకెవరికి నచ్చదు. సో ఆనియన్స్ కట్ చేసేసాను. ఆనియన్స్ వేసేద్దాం. అయిపోయింది. ఫస్ట్ ఏమేమి కావాలి ఇందుకు చెప్పలేదు కదా. ఉల్లిపాయ, ఆనియన్స్, మరమరాలు, టమాటో, కొత్తిమీర, మిర్చి, లెమన్, ఉప్పు, కారం. అది సూపర్. టమాటోస్ కట్ చేసుకుని ఇలాగ చండాలంగా కాకుండా నీట్గా కట్ చేసుకొని మీరు ఆనియన్స్ టమాటాలు వేయాలి ఇందులో. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. ఇందులో టమాటో నాతో ఎంత పని చేయించేస్తున్నారు. చికెరీ ఉప్పు తగినంత, చాలా. కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోండి, నాలాసు తినే వాళ్ళు వేసుకోండి. ఓకే, నౌ మిక్స్. బాగా ఓకే. నిమ్మకాయ మా ఆయన చూస్తే ఎప్పుడైనా నాకు ఇలా చేసేవేమో అంటారు. బ్లాగ్స్ కోసం చేస్తున్నానండి, మీరే కదా చేయమన్నారు. నిమ్మకాయ వేసిన తర్వాత మళ్ళీ గట్టిగా విసుకుంటాం. లాస్ట్ బ్లాగ్లో బట్టలు సైజ్కి ఇవ్వాలని చెప్పాను కదా, వెళ్ళి ఇచ్చేసాను, వచ్చేసాము కూడా. మీలో ఎంతమందికి ఈ మరమరాల మిక్చర్ అంటే ఇష్టం? కామెంట్ చేయండి కింద.
సూపర్. అసలు టైం ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. పాప పుట్టిన తర్వాత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా అంతే, అసలు టైం ఎలా అయిపోయిందో తెలియదు. 1 year అయిపోయింది, ఇప్పుడు ఆరు కూడా 1 year వచ్చేస్తుంది తొందరగా, తెలియకుండానే టైం అయిపోతుంది. టైం బండి మీద చేసేలాగా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. సాల్ట్ ఎక్కువ అయిపోయింది, రియాలిటీ చెప్పేసాను. అదే నేను చేద్దాం, బాగుంటుంది. కొంచెం సాల్ట్ ఎక్కువైంది, బట్ స్టిల్ వీ కెన్ మేనేజ్. కొంచెం లెమన్ వేద్దామా? లెమన్ వేసాము, కొంచెం బాగుంది, సెట్ అయింది. రెడీ మురుగ్ మిక్చర్. మీకు కూడా కావాలా? వచ్చేయండి. Thanks for watching. Don't forget to subscribe.